అందరికీ నమస్కారాలు మిత్రులారా. కొన్ని పచ్చి నిజాలు. యవ్వనంలో ఉన్నప్పుడు మొటిమల గురించి బాధపడే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ముడతల్ని చూరించి బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురు చూసేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి చెయ్యి పట్టుకుంటారా అని ఎదురు చూస్తుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండును అనుకునే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు అందరూ ఒంటరిగా వదిలేస్తారేమో అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవ్వరు కనీసం మాట్లాడటం లేదే అని బాధపడుతూ ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు అందాన్ని ఆస్వాదించే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ అందాన్ని చూసుకుంటుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నాకు చావు లేదు అనుకుంటాం. ముసలితనం వచ్చినప్పుడు ఈ రోజులు దగ్గర పడ్డాయి, ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో ప్రతి క్షణాన్ని కూడా పండగ చేసుకునే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఆ తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవడం కష్టంగా బాధపడేవాళ్ళం. అదే ముసలితనం వచ్చినప్పుడు నిద్ర పోవటానికి కూడా కష్టపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా గుండెల మీద పిడిగుద్దులతో గుద్దుకునే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతూ ఉంటాం. కనుక జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి. అదే నిజమైన జీవితానుభవం. అది యవ్వనంలోనైనా సరే, ముసలితనంలోనైనా సరే అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యవ్వనంలో విర్రవీగకు, వృద్ధాప్యంలో బాధపడకు. జై